ఓ హనుమంత అంజనీ సుత సద్గుణవంత శ్రీరామదూత. శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీరామ విజయగాథను వింటూనే భరత శత్రుఘ్నులు మంత్రులు ఆనందంతో ఉత్సాహంతో స్వాగత సంరంభాలు ప్రారంభించారు, సంతోషాలు ప్రారంభించారు. అయోధ్య నగరం నుంచి నందిగ్రామం దాకా రాజమార్గాలన్నీ సరిచేసేందుకు కొన్ని వేల మంది సేవకులు నియమించేశారు. రాజలాంఛనాలతో స్వాగతం చెప్పడానికి అశ్వసేనను, గజసేనను, రథసేనను సిద్ధం చేశారు. రామరాజ్యం అంటే ఏమనుకున్నారు? మార్గాలన్నిటా సుగంధ ద్రవ్యాలు చల్లించి దారి పొడుగునా పూల తోరణాలు, జెండాలు గట్టి సంగీత నృత్య ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు. రాజమాతలు ముగ్గురు కూడా ఇతర అంతఃపుర పరివారంతో కలిసి అయోధ్య నుంచి నంది గ్రామానికి వచ్చి చేరారంతా సిద్ధం చేసుకున్నారు. రాముడు వస్తున్నాడు, రాముడు వస్తున్నాడు. మహాభారతంలో ఆ శ్రీకృష్ణుడు పురప్రవేశం చేసినప్పుడు కంస సంహార సందర్భంలో ఎంతమంది లోపల కృష్ణ భక్తులు ఉన్నారు తెలుసా? అట్లా ఇక్కడ రామాయణ కాలంలో రామభక్తులు ఎంతోమంది ఉన్నారు. అంతా సిద్ధం చేసుకున్నారు. ఎవ్వరికి ఏమీ చేరదు, తినరు, పడుకోరు, కూర్చోరు, అంతే. ఇంకా వస్తున్నారంటే చాలామందికి చాలా టెన్షన్, చాలా సంతోషం. ఏం చేస్తున్నారో తెలీదు, ఏం మాట్లాడుతున్నారో తెలీదు. అట్లా అయిపోయింది రాముడి యొక్క రాజ్యంలో. అర్ధరాత్రి దాటేసరికి భరతుడు రామపాదుకులను శిరస్సు మీద పెట్టుకొని ఊరి వాకిట నిలబడ్డాడు. వస్తూనే పాదుకలు తొడుగుదామని చెప్పేసి శత్రుఘ్నుడు ఆ పాదుకలకు స్వయంగా శ్వేత చిత్రం పట్టాడు. ఆ భక్తి, ఆ ప్రేమ, ఆ సోదరుల ధర్మనిష్ట చూసి హనుమంతుడు లోలోనే నిలువెల్ల కరిగిపోతున్నాడు. ఈ అనుక్షణంలోనే ఇవన్నీ జరిగిపోయాయి. ఇంకా ఆయన టేకప్ చేయలేదు. అట్ల లోపల ఇంకా ఈ ఫ్లైట్ టేకప్ అవుతుందో లేదో ఉండిపోమని చెప్పాడు కదా. టేకప్ చేయాలనుకున్నాడు, జ్ఞాపకం వచ్చింది. బాగా ఉంటే, రాజ్యమంతా సంతోషంగా ఉంటే, నా రాకకు ఎదురు చూస్తూ ఉంటే, నువ్వు మాత్రం వాపస్ వచ్చి రాలొద్దు, ఇక్కడ జాగ్రత్త, అక్కడే ఉండిపో, నీ ఫ్లైట్ ఇక్కడ తీసుకురావద్దు అనే విధంగా చెప్పాడు కదా. అందుకని ఆ సంతోషాన్ని చూస్తూ ఆ ఆనంద ఉత్సవంలో తాను కూడా అట్లనే భాగం పంచుకుంటూ అట్లా అక్కడే ఉండిపోయాడు. కరిగిపోయాడు కూడా. తన మనస్సంతా కూడా, శరీరం అంతా కూడా నీళ్లలాగా కరిగిపోయింది. అంత ఆనందం హనుమంతుడు ఎప్పుడూ చూడలేదు. ఈ రాజ్యాన్ని అట్లా ఉంది. వాలి సుగ్రీవులకి వీరికి ఎంత భేదం అని తనలో తానే ఆలోచించుకుంటున్నాడు. ఉన్నట్టుండి వాలి సుగ్రీవుల కథ జ్ఞాపకం వచ్చింది. అన్నదమ్ముళ్లే కదా వాళ్ళు. వాళ్ళని కొట్టుకో, వీళ్ళని కొట్టుకో, వాళ్ళని కొట్టుకో, వాళ్ళకి వీళ్ళకి సంబంధమే లేదు. అటు చూస్తే ఆ రావణాసుడితో ఆయన స్నేహితులైనటువంటి వాళ్ళు ఒకరికొకరు అన్నతమ్ముళ్ళు, వాళ్ళు ఎట్లా కొట్టుకున్నారు, అన్నతమ్ముళ్ళు వీళ్ళు ఎట్లా కొట్టుకున్నారు, అయ్యో వీళ్ళు అన్నతమ్ముళ్ళు ఎట్లా ఉన్నారు చూడండి. అదే కదా పరమాత్ముడు. ఒకవైపు రాక్షసులు, ఇంకొక వైపు వానరులు, ఇంకోవైపు కేవలం మనిషి అవతారంతో ఉండినటువంటి రాముడిని గురించి వీళ్ళంతా మనుషులు. ఆహా, వీళ్ళలో ఎంత భేదమో వాళ్ళకి వీళ్ళకి, అబ్బోయ్ అనుకున్నాడు. ఇంతలో సూర్యోదయం కావడం, పుష్ప విమానం దిగడం మెరుపులా జరిగిపోయాయి. 14 సంవత్సరాలు సారీగా అయిపోయాయి. భరతుడి యొక్క మారద్వాజ మహర్షి ఆశ్రమంలో ఉన్నారని భరతుడికి ఇంకా సంతోషం. జై గురుదత్త, శ్రీ గురుదత్త.